హాయ్ అండి. ఈరోజు మీకు 2 రకాలుగా చికెన్ పకోడీ ఫ్రైని చూపిస్తాను. కడిగి పెట్టుకున్న చికెన్‌లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, 2 చెంచాల కార్న్ ఫ్లోర్ వేసుకొని, గుప్పెడంత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని 15 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత వేడిగా కాగిన ఆయిల్‌లోకి చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పకోడీ మాత్రం బాగా ఆయిల్‌గా ఉంది. ఇప్పుడు సెకండ్ మెథడ్. ఈ మెథడ్‌లో మనం అసలు ఆయిలే యూజ్ చేయట్లేదు. వితౌట్ ఆయిల్‌తో మనం చికెన్ పకోడీ చేసుకుంటున్నాం ఈ ఎయిర్ ఫ్రైయర్‌లో. టెంపరేచర్ మాత్రం 180 డిగ్రీస్‌లో 15 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా 2 టైమ్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఎయిర్ ఫ్రైయర్‌లో. ఈ ఫస్ట్ టైమ్ మనము టర్న్ చేసుకోవాలి చికెన్‌ని. అలాగే సెకండ్ టైం పెట్టుకున్నాము 15 నిమిషాలు. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత అసలు ఆయిల్ లేకుండా ఆయిల్‌లో ఫ్రై చేసినట్టుగానే ఈ చికెన్ వచ్చింది. అస్సలు ఆయిల్ లేదు. మనము ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకున్న దాంట్లో బాగా ఆయిలీగా ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై